హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చేతూస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ మా ఇంట్లో నేను ఉగాది పండుగ ఎలా చేసుకున్నాను అనేది ఉంటుందండి. ముందుగా నేను గుమ్మానికి మామిడి ఆకులు, మామిడి కాయలు కూడా తోరణంగా కడుతున్నాను. చూస్తున్నారు కదా ఎలా ఉందండి, చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ వచ్చి పిండి వంటలు అంటే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను. అన్నీ మీకైతే చూపించలేకపోతున్నాను, హరిగా చేశాను అన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపల చేయాలనుకున్నాను. ఉగాది రోజు కూడా స్కూల్ ఏంటి అనుకోద్దండి, మా అబ్బాయి 10th కాబట్టి ప్లస్ నారాయణ వాళ్ళు అసలు వదలరు. సో ఇప్పుడు నేను ఏం ప్రిపేర్ చేశాను ప్రసాదాలు అయితే చూడండి. ముందుగా ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. తర్వాత పాయసము, పులిహోర, గారెలు, బూరెలు ఈ 5 రకాలు మాత్రమే ప్రిపేర్ చేశానండి ఈసారి. సో ఈ అరటాకులన్నీ లాండ్రీలో చాలా అయితే అరటి చెట్లు ఉన్నాయి కదండి, అక్కడ నుంచి తెప్పించి మొత్తం క్లీన్ చేసి కట్ చేసి పెట్టానమాట. దేవుడి దగ్గర ఏ వెండి ప్లేట్స్ కాకుండా ఉగాది రోజు అరటాకులో పెడదామని అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే మేము కూడా భోజనం చేద్దామని అనుకుంటున్నాము. ఎప్పుడు కట్టావమ్మా? పడుకోకుండా కట్టేవే. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేద్దామని పూజ మందిరంలోకి వచ్చి పూలన్నీ దేవుడికి డెకరేట్ చేస్తున్నాను. నైటే నీట్గా క్లీన్ చేసి దేవుడికి పట్టాలకి మొత్తం బొట్లు అవి పెట్టేసుకున్నాను. సో కేవలం ఇప్పుడు ఫ్లవర్స్ మాత్రమే పెట్టి పండ్లు ప్రసాదాలు పెట్టేసేసుకొని దేవుడికి అయితే పూజ చేస్తున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా వారు నేను ధర్మ పూజ చేస్తామండి. వినాయక నీమూర్తికి మా మొదటి ప్రణామం. విఘ్న వినాయక వేద స్వరూప షణ్ముఖ సోదర స్వామి. ఎలా ఉందండి వినాయక స్వామి పాట? ఏదో అలా ట్రై చేశాను. సో మీరే కామెంట్ చేయండి, బాగుందో బాగాలేదో, నచ్చిందో నచ్చలేదు. నెక్స్ట్ అయితే కొబ్బరికాయ కొట్టేసుకున్నాను. తర్వాత హారతి ఇచ్చేసి హారతి చేసి మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కారం చేసుకున్నానండి. నేనైతే ఏం నమస్కారం చేసుకుంటానంటే, నా వల్ల తెలుసో తెలియక ఎవరైనా హర్ట్ అయింటే దయచేసి నన్ను క్షమించు స్వామి, అందరూ బాగుండాలని మాత్రమే మొక్కుంటానండి. తర్వాత ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించి నా పిల్లలు బాగా మంచిగా ఉండాలి అని మాత్రమే కోరుకుంటానండి. నేను ఇప్పటి వరకు ఏది కోరుకున్నా అది తప్పకుండా అయితే కొంచెం ఆలస్యమైన నెరవేర్చుతున్నాడండి. సో నాకు దేవుడి మీద చాలా ట్రస్ట్ అయితే ఉంది. సో మీరు కోరుకున్నవి దేవుడు నెరవేర్చుతాడా లేదా అనేది కామెంట్ రూపంలో అయితే చెప్పండి. చెప్పకపోయినా పర్లేదు. ఇప్పుడైతే ఉగాది పచ్చడి ప్రసాదం అయితే తింటున్నాము అందరం. ఉగాది పచ్చడి అయితే చాలా బాగుందండి. సో ఈ వ్లాగ్ నేను ఉగాది ఫెస్టివల్ అయిపోయిన కొద్ది రోజులకి నేను అప్లోడ్ చేస్తున్నానని ఏమీ అనుకోవద్దండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను తొందరగా అప్లోడ్ చేయలేకపోయాను. కొన్ని కారణాల వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయానండి. పిల్లల ఎగ్జామ్స్ అలాగా కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ ఉండడం వల్ల. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం కూర్చొని భోంచేస్తున్నామండి అరటాకుల్లో. ఈ టైం మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఎంత బిజీ లైఫ్ ఉన్నా, ఎంత సంపాదించుకోకపోయినా, ఏ బిజీ షెడ్యూల్ ఎలా ఉన్న లైఫ్, ఇలాగ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని సరదాగా తింటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. నాకు మాత్రం మనము ఎంత చేసినా దీనికోసమే కదా. సో ఈ మూమెంట్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేను. మా చిన్నోడు చుట్టానికి పట్టిగా అన్న వాళ్ళ అన్నతో వస్తమానం పేచి పెట్టుకుంటూ ఉంటాడండి ప్రతిదానికి. నేనేమో ప్రసాదాలు లిమిట్గా చేశాను. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ రిలాక్స్ అయ్యి మళ్ళీ చేద్దాంలే అని. సో అదన్నమాట.
మేమైతే ఉగాది పండుగని ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో భోజనాల తర్వాత మేము సరదా పిక్స్ అయితే తీసుకోవడం జరిగింది, అంటే ఫోటోషూట్ అనమాట. సో ఆఫ్టర్ దట్ నేను అందరికీ ప్రసాదాలు మా ఇరుగు పొరుగు వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. ఇదండి వాళ్ళ. ఓకే అండి, కీప్ వాచింగ్ మై ఛానల్. వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ బాయ్.